నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అని చెప్పి బాగున్నానంటున్నావు అనుకుంటున్నారా? హెల్త్ ప్రాబ్లంకి బాలేకపోవటానికి సంబంధం ఏంటండి? ఇంకా ప్రాబ్లమ్స్ అంటారా? వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆఫ్టర్ మ్యారేజ్ కాదు ఆఫ్టర్ డెలివరీ పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి చాలా కామన్. ఇక సర్లేండి, ఇది పక్కన పెడితే మీరు హ్యాపీగా ఉండి నన్ను హ్యాపీగా ఉంచండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళకి ముందుగానే చెప్పేస్తున్నా, వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అసలుకి ఈ రోజటి వీడియో ఏంటంటే, చాలా మందికి కూడా పూజ గది సపరేట్గా ఉండాలనేది పెద్ద కోరిక. కానీ అది అందరికీ అదృష్టం ఉండకపోవచ్చు. నాకు పూజ గదికి అవకాశం లేదు కాబట్టి తక్కువ స్థలంలో చిన్న మందిరాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని ఎలా అందంగా తీర్చిదిద్దుకుంటాననేది ఈ వీడియో. నేను ఇలా పూజ మందిరం రెడీ చేసుకోవటానికి ఏ వస్తువు కూడా బయట నుంచి అయితే కొననే లేదు. ఇంట్లో ఉన్న వాటినే ఉపయోగించుకుంటూ నేను పూజ మందిరాన్ని అయితే ఏర్పాటు చేసుకుంటాను. ప్రస్తుతానికైతే మా పూజ మందిరం ఇలా ఉందన్నమాట. నేను దీన్ని ఎలా డెకరేట్ చేసుకుంటాను అనేది ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది. అంతేకాకుండా పక్కన మొత్తం కూడా బూజు పట్టేసిందండి. దేవుళ్ళ చిత్రపటాలు తీసిన తర్వాత ఇక్కడ ప్లేస్ మొత్తం కూడా నేను మంచిగా శుభ్రం చేసుకొని ఆ తర్వాత మళ్ళీ పూజా మందిరాన్ని అయితే చక్కగా ఏర్పాటు చేసుకుంటాను. నేనైతే కార్డుబోర్డ్ అట్ట ముక్కలతో అయితే పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాను. ఇలా తయారు చేసుకోవటానికి టైం లేని వాళ్ళకి కానీ ఇష్టం లేని వాళ్ళకి కానీ పూజా మందిరాలు చెక్కతో చేసినవైతే మార్కెట్లో మనకు చాలా చక్కగా లభిస్తుంది. పూజా మందిరం ధరలైతే నేను అనుకున్న సైజును బట్టి 2000కు పైగానే ఉన్నాయి. మాకున్నది చాలా తక్కువ ప్లేస్ కాబట్టి బయట కొనే కంటే కూడా నాకు తయారు చేసుకోవటమే బాగా ఇష్టం. ఇక్కడ చూపిస్తున్న చెక్క అయితే నేను ఎప్పుడో తీసుకున్నాను. ఈ చెక్క తెచ్చుకోక ముందైతే మా పెళ్ళయి ఒక 3 సంవత్సరాలు అయినా కూడా మా ఇంట్లో అయితే దేవుళ్ళ పటాలు పెట్టుకోనే లేదు, పూజ కూడా చేసిందే లేదు. ఇంట్లో దేవుళ్ళ చిత్రపటాలు లేకుండా పూజ చేసుకోకుండా ఉండటం నాకు అంతగా నచ్చలేదు. అంటే పెట్టుకోవటానికి పెద్దగా ప్లేస్ లేదు కాబట్టి మేమైతే ఆసక్తి చూపలేదు. అంటే దేవుళ్ళ చిత్రపటాలు ఒక వాస్తు ప్రకారం అయితే పెట్టుకోవాలి కదా, అట్లా వాస్తు ప్రకారం పెట్టుకోవటానికి మాకు సరైన ప్లేస్ అయితే లేదనమాట. చెక్క అయితే బాగా వంగిపోయినట్టుగా ఉందన్నమాట. అందుకే అట్ట ముక్కలు అయితే పెట్టి నేను స్ట్రేట్ గా ఉండే విధంగా అయితే పెట్టుకున్నాను. నాకు కార్డుబోర్డ్ పీసులు అనేవి పెద్దగా ఉండాలన్నమాట పూజ గది కోసం. కానీ ప్రస్తుతానికైతే నాకు కావాల్సిన సైజులో కార్డ్బోర్డ్ ముక్కలు అయితే లేవు. అందుకే నేను ఇంతకు ముందు యూజ్ చేసిన వాటినే మళ్ళీ అయితే వాడుకుంటున్నాను. ఈ అట్ట ముక్కలు వచ్చేసి మేము కొత్తగా ఫ్రిడ్జ్ తీసుకున్నప్పుడు ఫ్రిడ్జ్ అయితే వచ్చిందనమాట. దాన్ని అలాగే దాచిపెట్టి ఇలా అయితే ఉపయోగించుకున్నాను. ముందు నేను దేవుళ్ళ చిత్రపటాలు పెట్టుకున్నప్పుడు బ్యాక్ సైడ్ అనేది ఎల్కలు కొట్టేశాయి. ఇప్పుడైతే పైన టాప్ గా ఉన్న దాన్ని బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ గా పెట్టబోతున్నా. బ్యాక్ సైడ్ ఉన్న దాన్ని ఎల్కలు కొట్టాయి కదా, వాటిని అయితే స్ట్రైట్ గా కట్ చేసేసి పైన వైపునైతే వాడతాను. మనము ఇలా కటర్తో కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. కొంచెం తేడా కొట్టేసింది అనుకోండి, ఇక మనం హ్యాండ్ పని గోయిందా. అందుకే కటర్తో కట్ చేసుకునేటప్పుడు చాలా కేర్ఫుల్ గా కట్ చేసుకోవాలి. నేను ఫస్ట్ టైం రెడీ చేసుకున్నప్పుడే 2 అట్ట ముక్కల్ని కలిపేసి స్ట్రాంగ్ గా ఉండే విధంగా అయితే రెడీ చేసుకున్నాను. మనకు టోటల్ గా అవుట్పుట్ అయితే ఈ విధంగా అయితే రావాలి. కాకపోతే బ్యాక్ సైడ్ కొంచెం ఎక్కువగా ఉంది కదా, అది ఎక్కువగా అయితే రాకుండా చూసుకోవాలి. నేను అన్ని అట్ట ముక్కల్ని కూడా సపరేట్ గా చేసేసుకున్నాను. షాప్ దగ్గర అడిగి తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు కావాల్సిన సైజ్ లో అయితే కార్డ్బోర్డ్ పీసెస్ లేవు. అంటే మనకు దేవుళ్ళ చిత్రపటాలు పట్టే అంత వీలుగా ఉండాలి. అలాగే కింది వైపున బేస్ గా చెక్క ఉంది కదా, దానికి సరిపడా ఉండాలి. 2 అట్ట ముక్కలను జోడించేస్తూ టేప్ అయితే వేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ ఎలాంటి గమ్ము కూడా వాడట్లేదు కాబట్టి మనకు స్ట్రాంగ్ గా ఉండే టేప్ అయితే తీసుకోవాలి. ఇలా టేప్ ని యూజ్ చేయటం వల్ల పని అయితే చాలా ఈజీగా అయిపోతుంది. వన్ సైడ్ అయితే మనము ఎలా టేప్ వేసుకున్నామో మరో సైడ్ కూడా అలాగే టేప్ అయితే వేసుకుంటున్నాను. ఈ వీడియో అయితే నేను అర్ధరాత్రి అయితే షూట్ చేసుకున్నా. ఉదయం 4-5 గంటలకైతే పడుకున్నా. అంతేకాకుండా ఒక్క రోజులో అయితే అవ్వలేదన్నమాట. ఒక 2 డేస్ అయితే తీసుకున్నాను. నేను మందిరాన్ని రెడీ చేసుకునే వరకే నాకు 12 అయితే దాటిపోయింది. అందుకే ఇంకా దేవుళ్ళ చిత్రపటాలు అయితే పెట్టకుండా నెక్స్ట్ డే అయితే నేను దేవుళ్ళ చిత్రపటాలని పెట్టుకున్నాను. మా లైఫ్లో ఒక విషయం గురించి నేను కానీ మా వారు కానీ
సరైన డెసిషన్ అయితే తీసుకోలేకపోతున్నాం. ఒకసారేమో రైట్ అనిపిస్తుంది, ఒకసారేమో రాంగ్ అనిపిస్తుంది. అసలు ఏది ప్రొసీడ్ అవ్వాలో మాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఇంకా బాగా ఆలోచించే శక్తిని ఆ దేవుడు ఇస్తే బాగుండు. పై వైపున కూడా కవర్ చేస్తూ ఒక కార్డ్బోర్డ్ పీస్ అయితే తీసుకొని టేప్ అయితే అతికిచ్చేస్తున్నాను. ఈ టేప్ అయితే కోళ్లపారం దగ్గర ఉంటే తెప్పించుకున్నాను. ఇది ఎందుకోసం వాడతారో నాకు కూడా తెలియదండి, కానీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. నేను ఇంతకు ముందు పూజా మందిరం రెడీ చేసుకున్నప్పుడు కూడా ఇదే టేప్ ని వాడాను. మేమైతే పూజా మందిరం పెట్టుకునే ప్లేస్ పైన ఒక చెక్క అయితే ఉంటుందన్నమాట. దానిపైన ఉన్న గిన్నెలు తీస్తుండగా సడన్ గా ఆ చెక్క అయితే పూజా మందిరం మీద పడిపోయింది. అందువల్ల పూజా మందిరం అనేది కాస్త వంగిపోయినట్టుగా చిరిగిపోయినట్టుగా అయిందనమాట. ప్రస్తుతం అయితే చెక్క పైన ఎలాంటి సామాన్ తీసినా కూడా చెక్క పడిపోకుండా స్ట్రాంగ్ గా ఉండే విధంగా అయితే పెట్టించుకున్నాను. పడితే పడింది, కానీ అక్కడ ఎవరు లేరు కాబట్టి సరిపోయింది. లేదంటే కింద ఎవరైనా ఉంటే వాళ్ళ నెత్తిన పడేది. బయటి వైపున మొత్తం టేప్ అయితే ఎలా వేసుకున్నానో లోపల వైపున కూడా టేప్ ని నేను అలాగే వేసేసాను. మనం ఏదైనా తయారు చేసుకున్నామంటే గనక పర్ఫెక్ట్ గా ఉండాలి. ఒక 2-3 డేస్కే పాడైపోయే విధంగా అయితే ఉండొద్దు. ఇంకా ఫైనల్లీ ఈ విధంగా అయితే వచ్చేసింది. ఇంతటితో అయిపోలేదండి, ఇంకా ఉంది. ఈ వాల్ స్టిక్కర్ అయితే నేను స్టవ్ పెట్టుకునే టేబుల్ కోసం అయితే తీసుకున్నాను కదా, అక్కడ వేసుకోగా ఇంకా చాలా వరకు అయితే మిగిలింది. ఇప్పుడు పూజా మందిరానికి కూడా అదే వాడుతున్నాను. ఫస్ట్ అయితే పెయింట్ అయితే వేద్దాం అనుకున్నా, కానీ పెయింట్ వేయాలంటే గనక ముందు దానికి మొత్తం కూడా ఫస్ట్ పేపర్ అయితే అంటించాలి. ఆ తర్వాత మళ్ళీ పెయింట్ అయితే వేయాల్సి వస్తుంది. అలా కంటే ఒకసారి స్టిక్కర్ వేసి చూద్దాం, బాగుంటుందేమో ట్రై చేద్దాం అనిపించింది. అందుకే ఆ వాల్ స్టిక్కర్ అయితే ఇక్కడ ట్రై చేస్తున్నాను. మరి లుక్ ఎలా ఉంది అనేది మీరు చెప్పటం మాత్రం మర్చిపోకండి. ఈ వాల్ స్టిక్కర్ వేయటం నాకైతే చాలా కష్టం. స్టవ్కు వేసేటప్పుడు మా వారైతే హెల్ప్ చేశారు, కానీ ఇది వేసేటప్పుడు మాత్రం నేను ఒక్కదాన్నే చాలా కష్టపడి వేసుకున్నా. అక్కడక్కడ కొంచెం ముడతల్లాగా కూడా వచ్చింది, కాకపోతే అంతగా కనిపించట్లేదు అనమాట. ఫైనల్ గా ఇలా మొత్తం కూడా వాల్ స్టిక్కర్ అయితే వేసేసుకున్నా. ఇలా అట్ట ముక్కలతో రెడీ చేసుకోవటం అవసరమా అనుకున్న వాళ్ళు మార్కెట్లో అయితే చెక్కలు దొరుకుతాయి కదా, చెక్కలు అయితే తీసుకొని వాడుకోవచ్చు. ఇప్పుడైతే నేను అంత అర్జెంటుగా చెక్కలు అయితే తీసుకోలేను. అంతేకాకుండా నాకు కింద బేస్గా ఉన్న చెక్క అయితే అంత వెయిట్ అయితే ఆపదనమాట. అట్ట ముక్కలతో రెడీ చేసుకుంటే గనక చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. చెక్కలు గనక యూజ్ చేస్తే కొంచెం బరువుగా ఉంటుంది కదా. అసలు ఇవి ఎందుకు అనేది మీకు కాసేపట్లో అర్థమైపోతుంది. అన్ని కూడా ఒకే సైజ్ లో ఉండే విధంగా అయితే నేను కట్ చేసుకుంటున్నాను. కొంచెం హైట్ గా ఉండాలి కాబట్టి ఒక్క కార్డ్బోర్డ్ పీస్ కాకుండా ఒక 4-5 కార్డ్బోర్డ్ పీసులు పెట్టయితే ప్లాస్టర్ చుట్టేసుకుంటున్నాను. పక్కన కాస్త చిన్న సైజులో ఉన్నాయి కదా, సేమ్ వాటిని కూడా ఒక 4-5 కార్డ్బోర్డ్ పీసులు అయితే పెట్టాను. వాటికి కూడా సేమ్ ఇలాగే టేప్ అయితే చుట్టేసుకోవాలి. ఇలా రెండింటిని ఎందుకు తీసుకున్నానంటే నాకు మినిమం కావాల్సిన పొడవు అయితే కార్డ్బోర్డ్ పీస్లు అయితే లేవన్నమాట. అందుకోసమే ఇలా రెండింటిని అయితే తీసుకొని ఒక్కటిగా అయితే చేస్తున్నాను. అప్పుడైతే టోటల్ గా నాకు కావాల్సిన హైట్ అయితే వచ్చేస్తుంది. ఒక సిస్టర్ అయితే ఫెవిబాండ్ కాస్ట్ చెప్పమని చాలా సార్లు అడిగారు. సారీ అండి, నాకు రేట్ అయితే అంతగా గుర్తులేదు. కనీసం దాని మీద చూసి చెప్దామన్నా దాని మీద ఎక్కడ కూడా రేట్ లేదు. ఆ ఫెవిబాండ్ వచ్చే బాక్స్ లో ఉంటుందేమో, కానీ ఆ బాక్స్ అయితే పడేశాను. నాకు తెలిసి ఒక 60-70 రూపీస్ అయితే ఉండొచ్చండి. కానీ ఈ ఫెవిబాండ్ అనేది చాలా బాగా స్టిక్ అవుతుంది. నేను ఈ కార్డ్బోర్డ్ పీస్లు అయితే అతికించేసుకున్నాను కదా, వీటికి కలర్ అయితే వేయాలి. డైరెక్ట్ గా వేస్తే అంత నీట్ గా అయితే కనిపించదు. అందుకే నా దగ్గర న్యూస్ పేపర్ ఉంటే ఆ న్యూస్ పేపర్ అయితే అంటించేస్తున్నా. కొన్ని రోజుల నుంచి అయితే నేను కరెక్ట్ గా పూజ కూడా చేసుకోవట్లేదు. అసలు ఎందుకు ఏమైంది అనేది నేను ముందు వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటా. ఇంకా న్యూస్ పేపర్ అయితే స్టిక్ చేసుకున్న తర్వాత దీనికి నేను రెడ్ కలర్ అయితే వేసేస్తున్నాను. మామూలుగా అయితే వైట్ కలర్ వేసిన తర్వాత రెడ్ కలర్ వేస్తే గనక మనకు మంచిగా కనిపిస్తుంది. కాకపోతే వీటి మీద నేను చిత్రపటాలు పెట్టుకోవడానికైతే వాడుకుంటాను కాబట్టి మనకు పెద్దగా కనిపించదు. అందుకే ఇంకా డైరెక్ట్ గా రెడ్ కలరే వేసేస్తున్నాను. ఇవి వచ్చేసి నేను మొన్న కిచెన్ మేకోవర్ అయితే చేసుకున్నాను కదా, అప్పుడైతే తీసుకున్నాను. అప్పుడు నేను 2 బాక్సెస్ అయితే తీసుకున్నాను. ఒక బాక్సెస్ వేయగా ఇంకా దాంట్లో అయితే మిగిలింది. కలర్ చిక్కగా ఉంటే గనక దాంట్లో టర్పెంటైల్ గనక కలుపుకుంటే మనకు తేలిగ్గా వేసుకోవచ్చు. ఇంతకు ముందు కార్డ్బోర్డ్ పీస్లతో నేను పొడువుగా అయితే రెడీ చేసుకున్నాను కదా, ఇవి కొంచెం చిన్న సైజులో 2 అయితే రెడీ చేసుకున్నాను. సేమ్ ఒక 4-5 కార్డ్బోర్డ్ పీస్లను అయితే అంటించేసి
న్యూస్ పేపర్ కూడా స్టిక్ చేసేసి దానిపైన రెడ్ కలర్ అయితే వేసుకున్నాను. వన్ సైడ్ మాత్రమే నేను ముగ్గు అయితే వేసుకుంటున్నా వైట్ పెయింట్ తో. ఈ విధంగానే ఇంకా రెండింటికి కూడా వేసుకోవాలి. కలర్ కూడా మొత్తం వేయలేదండి, ఒక 2 వైపులు మాత్రమే వేసాను. ఇంకా దానిపైన నాకు నచ్చినట్టుగా తిప్పుడు ముగ్గులు అయితే వేసేస్తాను. ఇలా మనం పెయింట్ తో ముగ్గులు వేసుకోకపోయినా మార్కెట్ లో మనకు స్టిక్కర్స్ దొరుకుతాయంట, కానీ నాకు ఆ స్టిక్కర్స్ అయితే అందుబాటులో లేవండి. అందుకే ఇంకా నేను పెయింట్ తోనే ముగ్గులు అయితే వేసుకుంటాను. పూజా మందిరాన్ని అయితే రెడీ చేసుకున్నాను కదా, కింది వైపున చెక్క కూడా నేను కలర్ అయితే వేసేసుకుంటున్నా. రెడ్ కలరే, చాక్లెట్ కలర్ ఉంటే బాగుండేదేమో, కానీ ఆ కలర్ అయితే ప్రస్తుతం లేదు. అందుకే ఇంకా రెడ్ కలర్ అయితే వేసేస్తున్నా. అయినా మనం ఎక్కడైనా పెయింట్ వేసుకున్నప్పుడు రెడ్ కలర్ ఇచ్చే అంత లుక్ ఇంకా ఏది ఉండదు. ఇంకా పూజా మందిరంలో ఒక సగం పని అయితే పూర్తయిపోయింది. చూడటానికి గింతేనా అనిపిస్తుంది, కానీ నాకు ఇది రెడీ చేసుకోవటానికి చాలా టైం పట్టిందండి. రెడీ చేస్తూ వీడియో తీసుకోవటానికి ఇంకా టైం. నేను ఇంతకు ముందు అట్టముక్కలతో అయితే రెడీ చేసుకున్నాను కదా, వాటిని అయితే పూజా మందిరంలో ఇలా అయితే సెట్ చేసుకుంటున్నాను. చెప్పాను కదండి, ఇలా రెడీ చేసుకోవటం ఇష్టం లేని వాళ్ళు చెక్కలైనా కొనుక్కోవచ్చు. కాకపోతే ఇది నాకు నో కాస్ట్. మనం ఇవి రెడీ చేసుకోకన్నా ముందే సైజులు అయితే కరెక్ట్ గా చూసుకోవాలి. కార్డ్బోర్డ్ పీసెస్ అనేవి మనకు ఎంత సైజ్ లో తీసుకుంటే కరెక్ట్ గా సెట్ అవుతుంది అనేది ఖచ్చితంగా చూసుకోవాలి, లేకపోతే లోపల మనకు సరిగ్గా ఫిట్ అవ్వదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను పూజా మందిరంలో దీపం పెట్టేటప్పుడు ఖచ్చితంగా అగ్గిపెట్ట వెతుకుతాను. ఒకవేళ అగ్గిపెట్టే ఇంట్లో వాడుకొని అయిపోయిందనుకోండి, పక్కింట్లో తెచ్చుకో. ఒకవేళ వాళ్ళు లేకపోతే ఇక ఏం చేస్తాను, స్టవ్ అయితే ముట్టించి అగరబత్తులు అయితే వెలిగించుకొని దీపం వెలిగిస్తాను. అలా కాకుండా ఇలా ఒక బాక్స్ గనక రెడీ చేసుకున్నాం అనుకోండి, ఈ బాక్స్ ని ఎప్పుడు పూజా గది దగ్గరే పెట్టుకున్నాం అనుకోండి, మనకు దీపం పెట్టే సమయంలో వెతికే పని ఉండదు. నాలాగా మతిమరుపు మనుషులకైతే ఇంకా ఇది బాగా యూజ్ అవుతుంది. మనం పూజకు సంబంధించిన సామాగ్రిని ఎక్కడైతే పెట్టుకుంటామో ఇది కూడా అందులోనే పెట్టుకున్నాం అనుకోండి, మనం చక్కగా దీపం పెట్టేసుకోవచ్చు. ఇక పూజ సామాగ్రి కడగటానికైతే నేను లిక్విడ్ రెడీ చేసుకున్నాను. చెప్పాను కదండి, నేను దీపం పెట్టక చాలా డేస్ అవుతుంది, పూజ చేయక చాలా డేస్ అవుతుంది. అందుకే ఇంకా అన్ని కూడా జిడ్డుగా అయిపోయినాయి. నేను పూజ సామాగ్రిని శుభ్రం చేసుకునే ప్రతిసారి కూడా కొంచెమైనా సరే హ్యాండ్ అయితే ఖచ్చితంగా తెగుతుంది. అవి కొంచెం షార్ప్ గా ఉంటాయి కదా, నేనేమో ఫాస్ట్ గా తోమేసుకుంటా. కాసేపు లిక్విడ్ లో నానబెట్టిన తర్వాత చింతపండు సర్ఫ్ తీసుకొని మంచిగా అయితే తోమేసుకుంటున్నా. చింతపండు సర్ఫ్ వేసి గనక తోమామంటే దీపెంతలకు ఉన్న జిడ్డు మొత్తం పోతుంది, చాలా మంచిగా శుభ్రం అవుతాయండి. పూజ గది సపరేట్ గా ఉన్న వాళ్ళకైతే పూజ సామాగ్రి చాలానే ఉంటుంది, కానీ మనము తక్కువ ప్లేస్ లో అయితే పెట్టుకుంటాం కాబట్టి మనకు సామాగ్రి అయితే చాలా తక్కువగా ఉంటుంది. నేనైతే పూజా మందిరంలో పెట్టుకునే సామాగ్రి అయితే ఇదేనండి. ఇందులో నేను ప్రసాదం అయితే పెట్టుకుంటాను. చిన్నగా మరకలు అయితే పడింది, ఆ మరకలు పోవట్లేదు. మొత్తానికి మన పూజ మందిరం అయితే రెడీ అయిపోయింది కాబట్టి దేవుళ్ళ చిత్రపటాలను అయితే నేను పూజా మందిరంలో అలంకరించుకుంటున్నా. దేవుళ్ళ చిత్రపటాలు చినిగిపోయినాయి కానీ పాడైపోయినాయి కానీ మనం మందిరంలో ఉంచుకోకూడదు కదా. ప్రస్తుతం నేను కూడా పెట్టానులేండి, కాకపోతే అవి ఎక్కడ పడితే అక్కడ పెట్టలేం కదా. ఎక్కడికైనా గుడికి వెళ్ళినప్పుడు తీసుకెళ్లి అక్కడైతే పెట్టి వస్తా. మా ఇంటి దేవత వచ్చేసి ఎల్లమ్మ తల్లి. ఇంతవరకు నేను చిత్రపటాన్ని అయితే పెట్టుకోలేదు, ఇదే మొదటిసారి. మొన్న కుమ్మెర జాతరకి వెళ్ళినప్పుడు అయితే కొనుక్కున్నాను. పూజా సామాగ్రిని అయితే నేను శుభ్రం చేసుకున్నాను కదా, కాసేపు అయితే ఎండలో పెట్టి తీసుకొచ్చుకున్నా. పూజ గది సపరేట్ గా ఉన్న వాళ్ళైతే పూజా మందిరంలో తప్పకుండా ముగ్గు వేసుకుంటారు. అదేనండి, బియ్యం పిండితో అయితే ముగ్గు వేసుకుంటారు కదా. నేను ఇక్కడైతే పెయింట్ తోనే ముగ్గు వేసేద్దాం అనుకున్నా. దానికంటే కూడా బియ్యం పిండితో ఇలా ముగ్గు వేసుకుంటే బాగుంటుందేమోనని పెయింట్ తో అయితే వేయలేదు. ప్రస్తుతానికైతే నేను రాయి ముగ్గుతోనే వేసానండి, బియ్యం పిండి ముగ్గు అయితే లేదు. ఇక పూజా మందిరంలో దేవుళ్ళ చిత్రపటాలను అలాగే పూజ సామాగ్రిని కూడా అలంకరించేసుకున్నా. దేవుళ్ళ పటాలను పెట్టుకునేటప్పుడే నేను చక్కగా తుడిచేసుకొని నిండుగా అయితే బొట్లు పెట్టి అలంకరించుకున్నా. అదే విధంగా దీపంతలను అలాగే ప్రసాదం పెట్టే గిన్నెను అన్నింటికి కూడా గంధంతో ఒక 5 బొట్లయితే పెట్టి దానిపైన కుంకుమ పెట్టి అలంకరించుకుంటాను. మనకు పూజ గది అనేది చక్కగా నిండుగా కనిపించాలి, బోసిపోయినట్టుగా అయితే కనిపించొద్దు. నాకు పూజ గదిలో ఒక చిన్న లైట్ అయితే అరేంజ్ చేసుకోవాలని ఉంది. మీషోలో అయితే నేను ఒక లైట్ చూసాను, చాలా బాగుంది. కాకపోతే బయట అది ఇంకా తక్కువ కాస్ట్ కు వస్తదేమో. బయట కనుక్కొని ఒకవేళ అందుబాటులో లేకపోతే గనక మీషోలోనే తీసుకుంటా. ఆ లైట్ ఏంటంటే మనం జస్ట్ పైన ఇట్లా స్టిక్ చేస్తే చాలు, ఇంకా ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు. ఎలాంటి వైర్లు కానీ
ప్లగ్గులు పెట్టడం కానీ అలాంటి ఏది లేదనమాట. మా పూజ మందిరానికి అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది. ప్రస్తుతం నేను వాయిస్ ఇస్తున్న టైంలో టైం ఎంత అవుతుందో చెప్పనా? అర్ధరాత్రి 1 గంట. పొద్దున్నే లేవాలండి. కరెక్ట్ గా 7:30కి మా వాడి స్కూల్ బస్ అయితే దూసుకొచ్చేస్తది. మా ఇంటి ముందు పూసే 2 పూల చెట్లు, ఒకటి మల్లె చెట్టు, ఇంకోటేమో కనకాంబరం. ఎండాకాలం ఇంకా స్టార్ట్ అయిపోయింది కాబట్టి మల్లె పూలు అయితే బాగా పూస్తాయి. కాకపోతే అవి ఒక రెక్క పువ్వులైతే తెంపి అల్లి పెట్టుకున్నాను. ఇంకా దేవుడికి అలంకరించేసుకున్నా. ఇది కార్డ్బోర్డ్ పీసే కాబట్టి మనం చీలలు కొట్టాల్సిన పని లేదు. జస్ట్ గుచ్చితే చాలు. ఒక 2 చిన్న సైజులో ఉండే చీలలు అయితే తీసుకున్నా. 2 వైపులా కూడా ఆ మొలలు పెట్టేసి మామిడి తోరణం అయితే కడుతున్నా. మనకు ఆర్టిఫిషియల్ మామిడి తోరణం కానీ పువ్వులు కానీ దొరుకుతాయి కదా, అదేనండి పువ్వుల మాలలు కానీ దొరుకుతాయి కదా, అవి కడితే బాగుంటుందేమో కదా. ఇక మన పూజ గది అయితే రెడీ అయిపోయింది కాబట్టి దీపం పెట్టేద్దాం. లైటింగ్ ఉంటే గనక ఇంకా అందంగా కనిపించేది. నేనైతే తప్పకుండా ఒక లైట్ తీసుకొని పూజా మందిరంలో అయితే అరేంజ్ చేసుకుంటా. అంతేకాకుండా నేను పూజా మందిరం అనేది లోపటింట్లో పెట్టుకుంటాను కాబట్టి వెలుతురు ఎక్కువ ఉండదు. లోపటి రూమ్ లో అయితే ఎప్పుడు లైట్ ఉండాల్సిందే, లేదంటే ఎప్పుడు చీకటిగానే ఉంటుంది. అది ఉదయం కానివ్వండి, రాత్రి కానివ్వండి. ఇక మొత్తానికి నాకు తోచినట్టుగా పూజా మందిరాన్ని అయితే ఇలా రెడీ చేసుకున్నాను. మందిరం ఎలా ఉందో చెప్పటం మాత్రం మర్చిపోకండి. అద్దె ఇంట్లో ఉన్న వాళ్ళకైనా, లేదంటే ఇల్లు ఇరుగ్గా ఉండి పూజ గదికి అవకాశం లేని వాళ్ళకైనా ఇలా పూజ గది అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ పూజకు సంబంధించిన సామాగ్రి పెట్టుకోవటానికి ప్లేస్ అయితే లేదు కదా, అంటే అగరబత్తులు కానీ, నూనె కానీ, కర్పూరం కానీ ఇవన్నీ కూడా ఇలా బుట్టిలో అయితే పెట్టి పిల్లలకి అందకుండా పైకి అయితే పెట్టేసుకున్నాను. వీడియో నచ్చితే గనక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మా చిన్న పూజ మందిరం ఎలా ఉందో చెప్పండి. ఇక మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటానండి. సెలవు.